వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ సాయిస్తరంగ్ సిటీ. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. మహానంది క్షేత్రంలో వైభవంగా స్వామివారి పల్లకి సేవ. అనంతపురంలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు తొలగింపు. మున్సిపల్ సిబ్బందితో వైసీపీ నేతల వాగ్వాదం. నిర్మల్ జిల్లా లింగాపూర్లో కోతుల సమస్యకు వినూత్న పరిష్కారం చూపిన నూతన సర్పంచ్. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రితో సమావేశం. శ్రీ బ్రహ్మరంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులు. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో, స్కూల్ విద్యార్థులకు గాయాలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ దేవాలయాలకు సబ్సిడీ ధరలకు గొడుగులు, శేష వస్త్రాలు. నంద్యాలలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమం. నిండు జీవితానికి 2 చుక్కలు. డిసెంబర్ 21వ తేదీ ఆదివారం పోలియో చుక్కల దినం. నంద్యాల ఎన్టీఆర్ షాదీఖానాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. 5వ టీ20లో ఇండియా ఘన విజయం. టీ20 సిరీస్ టీమిండియా కైవసం. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల జిల్లాలో మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరి మహానందీశ్వర్ల అమ్మ స్వామి వార్లకు శుక్రవారం సందర్భంగా ఘనంగా జరిగిన రాత్రికాల పల్లకి సేవ జరిగింది. పల్లకిపై విహరించిన శ్రీ కామేశ్వరి మహానందీశ్వరులు అనంతపురంలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు తొలగింపు. రేపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనంతపురంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులు వైఎస్ జగన్ ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ అధికారులు. మున్సిపల్ సిబ్బందితో వైసీపీ నేతల వాగ్వాదం. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే తొలగించారని ఆరోపణలు. ఇప్పుడు నీవు రాత్రంతా మేలుకొని నా పద్ధతి. ఎలుగుబంటి అవతారం ఎత్తిన కొత్త సర్పంచ్. నిర్మల్ జిల్లా లింగాపూర్లో కోతుల సమస్యకు వినూత్న పరిష్కారం చూపిన నూతన సర్పంచ్ కుమ్మరి రంజిత్. ఎలుగుబంటి అవతారం వేసుకుని కోతులకు కల్పించడంతో కోతులు పరారైపోగా యువ సర్పంచ్ చర్యలను గ్రామస్తులు మెచ్చుకున్నారు. నమస్కారం. నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ని. మరి నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందినవాడిని. నా పేరు కుమ్మర్ రంజిత్. గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బెడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు 50 రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలేవు. అవి కొన్ని బెదిరిపోయినాయి. ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు హాజరు కావాలని కోరారు. ఈ రోజు తెల్లవారుజామున శ్రీశైలం దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వద్ద వేద పండితులు, భారత ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ గారి దంపతులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి విభూతి, కుంకుమ ధరింపచేసి ప్రదక్షిణ మార్గం ద్వారా ఆలయ అంతర్గర్భానికి ఆహ్వానించారు. మొదటిగా ధ్వజస్తంభానికి నమస్కరించి శివ సంకల్పం చేశారు. అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు.
ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో స్కూల్ విద్యార్థులకు గాయాలు. విశాఖపట్నం హనుమంతువాక జంక్షన్ వద్ద ఘటన. ప్రయాణికుల కోసం రోడ్డు మధ్యలో ఆర్టీసీ బస్సును హఠాత్తుగా ఆపిన డ్రైవర్. అదే సమయంలో వెనుక వస్తున్న ఆటో బస్సును ఢీకొట్టడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు, స్థానికులు. అమ్మ ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. అమ్మ నీళ్ళు పట్టించి తల్లి, ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత హైందవ సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తోంది. నిబంధనలకు అనుగుణంగా డీడీతో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి సమర్పించాలని దేవస్థాన అధికారులు తెలిపారు. నంద్యాలలోని ఫైర్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా కార్యక్రమం శనివారం నిర్వహించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శంకర్ ప్రసాద్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ హరీష్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2000 రూపాయలకు పైగా ఆయిల్ పోయించుకొని క్యూఆర్ కోడ్ ద్వారా బిల్ పే చేసిన వారి నెంబర్ ఆధారంగా లక్కీ డ్రా కార్యక్రమం చేపట్టడం జరిగిందని కార్పొరేషన్ మేనేజర్ హరీష్ రాజ్ తెలిపారు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ద్విచక్ర వాహనం లక్కీ డ్రా ద్వారా గెలుపొందడం జరిగిందన్నారు. నా పేరు హరీష్ రాజా అండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేనేజర్, నంద్యాల డిస్ట్రిక్ట్. సో న్యూ ఇయర్ ధమాకా 2025 లో న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ ధమాకా అనే క్యాంపెయిన్ మనం లాంచ్ చేసాము. నంద్యాల జిల్లా ఒక 13 అవుట్లెట్స్ లో రన్ చేసాము ఈ క్యాంపెయిన్ అనేది. దీంట్లో ఒక క్యూఆర్ కోడ్, ఎవరైతే పెట్రోల్ బైక్స్ 300 రూపీస్ పెట్రోల్, కార్ ఏమో 2000 అంతకంటే ఎక్కువ ఎవరైతే ఫ్యూయల్ చేయించుకుంటారో వాళ్ళకి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళకి ఇచ్చే బిల్ నెంబర్ దాంట్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో అలా ఎంట్రీ చేసిన వాటిల్లో మన రాయలసీమ రీజియన్ మొత్తము దానిలో ఒక డిప్ అనేది లక్కీ డిప్, కంప్యూటరైజ్డ్ లక్కీ డిప్, మాన్యువల్ కూడా ఎవరు తీసేది ఏమి ఉండదు. ఆ కంప్యూటరైజ్డ్ లక్కీ డిప్ లో ఒక బైక్ వస్తుంది అన్నమాట, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ వస్తుంది. అది జరిగే వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి వచ్చింది. అది ఈ బంక్ లో వాళ్ళు ఫ్యూయల్ చేపించుకొని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా అతను లక్కీ డిప్ ద్వారా ఎంపికయ్యారు. డిసెంబర్ 21వ తేదీ ఆదివారం పోలియో చుక్కల దినం సందర్భంగా నంద్యాలలో వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఐసిడిఎస్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి టెక్కే మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మన జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో దాదాపుగా 2,38,000 మందికి పోలియో చుక్కలు 0 to 5 years చిల్డ్రన్స్ కు వేయబోతున్నాము. అందులో భాగంగా మనకు దాదాపుగా 1913 సెంటర్స్ ఏవైతే మనకు పోలియో బూతులు ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా విరివిగా పాల్గొని రేపు చుక్కలు వేయబోతున్నారు. అలాగే దాదాపుగా 46 సెంటర్లలో మనము ట్రాన్సిట్ పాయింట్స్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, తర్వాత మొబైల్ టీమ్స్ దాదాపుగా 68 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాటు చేశాము. అలాగే వ్యాక్సిన్స్ కానీ, లాజిస్టిక్స్, మైస్ ప్యాక్స్ కానీ, వ్యాక్సిన్ క్యారెట్స్ కానీ అన్ని చోట్లకి పిఎస్ పంపించాము. నంద్యాల ఇన్ఛార్జ్ షాదీఖానాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతుంది. అందులో భాగంగా డిసెంబర్కు సంబంధించి
మూడవ శనివారం నాడు ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి థీమ్ తోటి మనం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసాం. దీనిలో భాగంగా ఈరోజు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడింది. ప్రకృతి నుంచి లభించేటువంటి సహజ వనరులు ఏవైతే ఉంటాయో వాటిని చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు వాటి నుంచి ఏ విధంగా మనకు అవసరమైన ఆ యొక్క ఐటమ్స్ తయారు చేయవచ్చు, వాటి నుంచి ఏ విధంగా మన ఉపాధి పొందవచ్చు అనేటువంటి అంశాల గురించి ఈరోజు ఒక ట్రైనింగ్ శిక్షణ పెట్టాం. దీనికి సంబంధించి బాగా అర్నింగ్లు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ అనేటువంటి రాజుబారెడ్డి గారు వచ్చారు. సౌత్ ఆఫ్రికాతో ఆఖరి టీ20లో భారత్ దుమ్మురేపింది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సమష్టిగా రాణించిన భారత్ 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ చెలరేగగా, బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, బూమ్రా సత్తా చాటారు. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.